నమస్కారం ఫ్రెండ్స్. మీ చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో జీపీఎస్ పని చేయాలంటే ఆకాశంలో తిరిగే 24 శాటిలైట్స్ కరెక్ట్ టైంని మెయింటైన్ చెయ్యాలి. కానీ 5000 సంవత్సరాలు వెళ్ళండి. అక్కడ కంప్యూటర్స్ లేవు, శాటిలైట్స్ లేవు. కేవలం నల్లాటి ఆకాశం, మినుకుమినుకుమంట మెరిసే నక్షత్రాలు మాత్రమే ఉన్నాయి. కానీ మన సూర్య సిద్ధాంత గ్రంథంలో గ్రహాల గతి, మోషన్ ఆఫ్ ప్లానెట్స్ ఎంత యాక్యురేట్గా రాశారంటే ఈరోజు మోడర్న్ సైన్స్ యూజ్ చేసే వాల్యూస్కి ఆల్మోస్ట్ 99% మ్యాచ్ అవుతుంది. అసలు గ్రహాలు అనే కాన్సెప్టే తెలియని రోజుల్లో వాటి దూరాన్ని, డిస్టెన్స్ మన వాళ్ళు ఎలా కొలిచారు? ఇది మ్యాజికా లేక మ్యాథమెటిక్సా? ఈ ప్రశ్న మీ మైండ్ని తొలుస్తుంది కదా. పదండి ఆ ఆన్సర్స్ వెతుకుద్దాం. ద హనుమన్ చాలీసా మిస్టరీ. మీలో చాలా మందికి హనుమన్ చాలీసా వచ్చు. అందులో ఒక లైన్ ఉంటుంది, జుగ్ సహస్ర యోజన పర్ భాను లీలియో తాహి మధుర్ ఫల్ జాను. దీని మీనింగ్ ఏంటంటే హనుమంతుడు సూర్యుడిని ఫల్ అనుకుని మింగడానికి వెళ్ళాడు అని. కాని ఇక్కడ జుగ్ సహస్ర యోజన అనే పదాలు చాలా క్రూషియల్. 1 జుగ్ = 12,000 years, సహస్ర = 1000, 1 యోజన = అప్రాక్సిమేట్ 8 miles. వీటిని మల్టిప్లై చేస్తే వచ్చే నంబర్ ఎగ్జాక్ట్లీ అర్త్ నుండి సన్కి ఉన్న డిస్టెన్స్తో మ్యాచ్ అవుతుంది. గోస్వామి తులసీదాస్కి 16th సెంచరీలో ఈ నంబర్ ఎలా తెలుసు? గలీలియో టెలిస్కోప్ కనిపెట్టడానికి ముందు ఇండియాలో ఈ నాలెడ్జ్ కామన్ మ్యాన్కి కూడా ఎలా అందింది? ఇది కోయిన్సిడెన్స్ అనుకోడానికి లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మన బ్లడ్లో ఉన్న సైన్స్. కాల్ టు యాక్షన్ 2 minutes. ఫ్రెండ్స్, మన చరిత్ర కేవలం రాజులు, యుద్ధాలు మాత్రమే కాదు, అంతకు మించిన విజ్ఞానం, సైన్స్ మన సొంతం. ఇలాంటి మైండ్ బెండింగ్ ట్రూత్స్, మన ఏన్షియంట్ ఇండియన్ మిస్టరీస్ని మీ ముందుకు తేవటమే మన ఛానల్ లక్ష్యం. మీకు ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలి అని ఉంటే ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని కొట్టండి, సో మనం చెప్పే ఏ రహస్యం మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు అసలు మెథడ్ ఏంటో చూద్దాం. ద మెథడ్ ఆర్యభట అండ్ ట్రిగనామెట్రీ. మనం అనుకుంటాం ఋషులు ఏదో దివ్య దృష్టితో చూశారు అని. కాదు ఫ్రెండ్స్, వారు వాడిన ఆయుధం గణితం, మ్యాథమెటిక్స్. ఆర్యభట్ట తన 23 years ఏజ్లోనే ఆర్యభట్టీయం రాశారు. ఆయన జ్యా అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. దీనినే మనమిప్పుడు సైన్, ట్రిగనామెట్రీ అంటున్నాం. ఆర్యభట్ట వారు సింపుల్గా ఒక కర్రని నీలమీద పాతి దాని నీడ, షాడో, సూర్యుడి మూవ్మెంట్ పట్టి ఎలా మారుతుందో అబ్జర్వ్ చేశారు. సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి చంద్రుడి సైజ్ని, భూమి సర్కంఫరెన్స్ని క్యాల్క్యులేట్ చేశారు. ఆయన చెప్పిన వాల్యూ 24,835 miles. మోడర్న్ వాల్యూ 24,901 miles. ద డిఫరెన్స్ ఇస్ నెగ్లిజిబుల్. టెలిస్కోప్ లేకుండా కేవలం నీడలు, షాడోస్ మరియు యాంగిల్స్తో ఇంత యాక్యురేట్గా చెప్పడం ఒక హ్యూమన్ బ్రెయిన్కి ఎలా సాధ్యమయ్యింది? ద ప్లానెటరీ అలైన్మెంట్ అండ్ అబ్జర్వేషన్. ఇంకో షాక్ ఇవ్వనా? మన పంచాంగం. ఈరోజు కూడా పెళ్లి ముహూర్తాలు పెట్టాలన్నా, గ్రహణాలు, ఇక్లిప్సెస్ ఎప్పుడొస్తాయో చెప్పాలన్నా మనం నాసా వెబ్సైట్ చూడం, పంచాంగం చూస్తాం. ఈ పంచాంగం క్యాల్క్యులేషన్స్ అన్నీ సూర్య సిద్ధాంతం మీద ఆధారపడి ఉన్నాయి. వారు ఆకాశాన్ని భాచక్ర, జోడియాక్గా విభజించి గ్రహాలు ఒకదానితో ఒకటి ఎప్పుడు కలుస్తాయో కంజంక్షన్ చాలా క్లియర్గా రాశారు. సాటర్న్, శని చుట్టూ రింగ్స్ ఉంటాయని వారికి తెలుసు. అందుకే శనిని మంద, స్లో మూవర్ అన్నారు. బికాస్ సాటర్న్ takes 29.5 years to orbit the sun. టెలిస్కోప్ లేకుండా సాటర్న్ స్పీడ్ని అబ్జర్వ్ చేయడమంటే ఎన్ని జనరేషన్స్ పట్టే ఓపిక ఉండాలి? కన్క్లూజన్, ద ఫిలసాఫికల్ క్వశ్చన్. ఫ్రెండ్స్, ఫైనల్గా ఒక్కటి ఆలోచించండి. మనం ఈరోజు టెక్నాలజీని చూసి గర్వపడుతున్నాం, కానీ ఆ రోజుల్లో టెక్నాలజీ లేకపోయినా వారికి విజన్ ఉంది. మనకి సాధనాలున్నాయి, కానీ గమ్యం లేదు. వారికి ఆకాశం ఒక మిస్టరీ కాదు, అదొక దైవత్వం. వారు యూనివర్స్ని బయట చూడలేదు, తన లోపలే చూసుకున్నారు. ఇప్పుడు నా ప్రశ్న మీకు ఇదే: టెక్నాలజీ మనిషి తెలివిని పెంచుతుందా, లేక మనిషి నేచర్తో కనెక్ట్ అయితేనే నిజమైన తెలివి వస్తుందా? మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.